480 కోట్లు ఖర్చు పెట్టిందని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం. దేనికి? చెరువులలో మట్టి పెట్టకుండా సీసీ టీవీలు పెట్టారంటే సీసీటీవీల కోసం 481 కోట్లు అన్న. సీసీటీవీలు ఉన్నాయి, షీటీవీలు ఉన్నాయి, ఏంటది కమాండ్ కంట్రోల్ పెట్టిరు. మొత్తం కమాండ్ కంట్రోల్ లో హైదరాబాద్ శివ చిట్టుమంటే కనబడుతుంది, రేపులైతే కనబడతలేదు, మటర్ అయితే కనబడతలేదు, దొంగతనాలు అయితే కనబడతలేదు. ఇప్పుడు కొత్తగా చెరువులో మట్టి వద్ద చూసినారు కదా సీసీటీవీలు పెట్టారండి సార్. దీని ఖర్చు 480 కోట్లు. ఇప్పటికే 481 కోట్లు ఖర్చు. 1200 సీసీటీవీ కెమెరాల కోసం టెండర్ వేసింది. లేక్ ప్రొటెక్షన్ కమిటీకి స్పెషల్ కమిషనర్ త్వరలో. ఎందుకు రాస్తున్నా వార్తలు? ఎన్జిటి చెప్పింది హిమాయత్ సాగర్ లో FTL ఎంత ఉందో నిర్ధారించమని. ఇవాళ దాకా నిర్ధారించారు. వార్త FTL నిర్ధారించట్లేదు. ఎన్జిటి పిలిచి తిట్టి ఇది ఇట్లే ఉంది. ఎన్ని సంవత్సరాలు కావాలండి మీకు లేకుని శుద్ధి చేసేందుకు? ఇది ఒక ప్రముఖ దినపత్రిక రాసింది. మాసపు చెరువును మింగేస్తూ రఘునాథ్ సార్ చదువుడు మాసపు చెరువు ఆడ చదువుడు మాసపు చెరువును మింగేస్తూ మేడ్చల్ మల్కాజ్గిరి ఫాక్స్ చెరువు ఫాక్స్ సాగర్ మాయం ఇవన్నీ రిటైన్ చేయండి సార్. దిస్ ఇస్ మై సిన్సియర్ అపీల్ టు ద గవర్నమెంట్ అండ్ ఆఫీసర్స్. పేపర్లలో వార్తలు రాపించి ఎవరినో బెదిరించి రాష్ట్ర హైకోర్టు దిద్దింది. 2010లో మేము జడ్జిమెంట్ ఇచ్చినాం. 15 ఏళ్ళైంది ఇంకా మీరు FTL గుర్తించరా అని అడిగింది. 15 ఏళ్ళైనా మీరు బఫర్ జోన్లు గుర్తించరా అని అడిగింది హైకోర్టు. నా దగ్గర మెదక్ జిల్లాలో బొల్లాలో మనకు ఇండస్ట్రియల్ ఏరియా ఉంటాయి. చెరువులో వెంచర్ ఇన్ని వార్తలు వస్తే మరి ఇవన్నిటి మీద ఏమి యాక్షన్ చేస్తలేదు. కొత్తగా రోజు పొంగులేడు గారు చెప్పదు అబ్బా ఎంత బాగా చెప్పిరబ్బా, ఏం చెప్పిరబ్బా, ఇంచు జాబ్ ఉంటుందని బ్రేకింగ్ మనం పొద్దుంతా నట్టు ఇంచు జాబ్ ఉంటుంది. చెప్పు సర్వే నెంబర్ నేను అప్పుడవిట్లో చెప్పావు కదా, ఎగో నేను భూమి పలానా సర్వే నెంబర్ లో కొనుక్కున్నా, ఇది FTL లో ఉన్నది, లేదు 111 జీవోలో ఉన్నది, దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, నోటీస్ తప్పు మాట్లాడిన మీద కేసు పెట్టు, జైల్లో పడేసి. మీ అసమర్థత, మీ అలసత్వం, మీ చేతగాంతరం తీసుకుని BRS మీ మీద తరుస్తున్నారు. అంతకు మించి ఏం లేదు. హైకోర్టు నోటిఫైస్ బఫర్ జోన్స్ ఫర్ 2525 లేక్స్ ఇన్ HMDA. 2525 చెరువులకి బఫర్ జోన్ ఎక్కడుందని హైకోర్టు గుర్తించింది, HMDA గుర్తించింది. ఇవి ఉన్నాయి రంగనాథ్ గారు జడ్జిమెంట్ పంపేయాలి. ఈ 2525 చెరువులని కాపాడదామో వద్దా? మనకు వరదలు వచ్చినాయన్న కేరళలో పార్లమెంట్ నడిచేటప్పుడు అందరు లేచి మస్తు కొట్టుకున్నారు, అబ్బా ఇట్లా అయింది అట్లా అయింది. ఎందుకైంది? జస్ట్ బికాస్ ఆఫ్ ద ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్. చెరువు లేదు, గుట్ట లేదు, పుట్ట లేదు, రోడ్డు లేదు, 7 గంటల విధ్వంసం చేసేసి ఇల్లు కట్టింది. పోవలసిన నీళ్ళ గడ్డలు బిల్డింగ్ కట్టింది. బాగానే పోయింది, వరద వచ్చింది. వరద ఉత్తరం రాలే, పోతు పోతు ఇల్లు కూడా తీసుకుపోయింది. సో ప్రకృతిని విధ్వంసం చేస్తుంది మనం. నిజంగా రేవంత్ రెడ్డి గారికి హైడ్రాకి ఏమైనా నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు నోటిఫైడ్ బఫర్ జోన్స్ ఫర్ 2525 లేక్స్ ఇన్ HMDA. ఈ 2525 చెరువులను కాపాడండి. మా మీడియా మిత్రులకు అప్పుడు వార్త దొరకదు. ఏం వార్త దొరకది? భాగ్యనగరం చెరువైందనే వార్త దొరకదు. ఎందుకంటే నారాయణ ఫ్రీ అని అనుకోన్నా గవర్నమెంట్ ఇంటి పక్కన ఉంది అన్న నాల మీద బంగ్లాలు అన్యాయం. రాజ్భవన్ పక్కన నాల మీద పెద్ద పెద్ద బంగ్లాలు కట్టిరండి, దవాఖానాలు కట్టిరు కొంతమంది ప్రభుత్వం. రాజ్భవన్ రోడ్డులో నాలాల మీద దవాఖానాలు కట్టిరు, పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, 10 ఫ్లోర్ల బంగ్లాలు. నాలలో పోసిన నీళ్లు రోడ్ల మీదకి వస్తున్నాయి. ప్రతిసారి వర్షం పడ్డప్పుడు హైదరాబాద్ ప్రజలు ఆలోచించాలి. నాలాలు పడి చచ్చిపోయిన వార్తలు రాస్తున్నాం, వరదలు కొట్టుకుపోయిన వార్త రాస్తున్నాం, అంబర్పేట చెరువులో శవమై తేలిందని వార్త రాస్తున్నాం. సో నిజంగా హైడ్రా వెనకాల ఉద్దేశం రాజకీయ కక్షలు కాకపోతే ఇగో ఇది హైకోర్టు ఆర్డర్ ఉంది రంగనాథ్ గారు, నేను పంపిస్తాను. 2525 లేకులకి బఫర్ జోన్ ఫిక్స్ చేసి మొత్తం కొట్టేసి ఎప్పుడు వాన వచ్చినా హైదరాబాద్ మంచి ముందు మునగలేదనేటువంటి వార్త రాసేందుకు స్కోప్ కల్పించారు. ఇది మియాపూర్ ఎకరం 100 కోట్లు ఉంటుంది. మొత్తం చెరువే లేదు. హైదరాబాద్ సెంటర్ లో మీరాలింగ్ చెరువు ఎట్లా పోయిందో మియాపూర్ సెంటర్ లో ఉంటుంది చెరువు. మియాపూర్ చెరువు మొత్తానికి చెరువే లేదండి ఎక్కడ వచ్చి చూస్తే.
జస్టిస్ ఈవి వేణుగోపాల్ గారు ఈనాడులో ఒక వార్త వస్తే దీని మీద స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాస్తారు. రఘునందన్ రావు అంటూ మాట్లాడితే రాజకీయం అనుకుంటారని ఒక జడ్జి గారు రాశారు. జస్టిస్ ఈవి వేణుగోపాల్ గారు చెరువుల కబ్జాలతో 30. నేను ఇలా ఒక వాయనాడు గురించి మాట్లాడదలుచుకోలేదు. వాయనాడులో ప్రకృతిని మీరు విధ్వంసం చేసి ప్రకృతికి నేచురల్ స్ట్రీమ్స్ కంటే ఇల్లు కడితే వాయనాడులో అంతమంది మనకు అన్నం కూడా కొట్టుకుపోయిన అన్ని ఇల్లు పోయింది. ఉత్తరాఖండ్ వాట్ వి ఫేస్డ్ ఇన్ ఉత్తరాఖండ్ 3 years బ్యాక్ దైవ దర్శనానికి పోయిన వాళ్ళు అనేక మంది పోయింది. మరేంటి దానివల్ల? అందుకనే చెరువే కదా చెరపడదాం, కుంటనే కదా పక్కా స్కెచ్ చేసి కబ్జా చేద్దాం, ఇట్లాంటి రోజు 10 వార్తలు వస్తుంది. కాబట్టి నా విజ్ఞప్తి దయచేసి, నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడిసినట్టు చేయి. ఇది వద్దు. పొంగులేటి గారు, కేటీఆర్ గారు నిజాయితీ ఉంటే నువ్వు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రి ఉన్న 10 సంవత్సరాల్లో నేను తప్పు చేసిన, తప్పయింది, మా నాయన కట్టించిన అమరవీరుల స్తూపం దగ్గర ముక్కునాలకు రాస్తున్నా, నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు కట్టిన అన్ని కట్టడాలకు నేనే బాధ్యుడిని, నా మీద డీజీపీ దగ్గరికి మా కార్యకర్తల మీద దాడులు అయితే నేను దండ పెట్టించినావు కదా, దాడులు కాదు, నేనే సార్ దుర్మార్గుడిని, హైదరాబాద్ లో ఈ వరదలలో జనంగా కొట్టుకోవడానికి బాధ్యుడిని నేనే, నారాలు కడుతుంటే కర్నూలు చూడాలని కబోది నేనే, నా మీద ఎఫ్ఐఆర్ చేసిన జైల్లో పెట్టుకొని పాపం రాయితం చేసుకోవాలి కేటీఆర్ అనేటువంటి ఆయన. అట్లా వదిలేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతుండనేది ప్రజలు ఆలోచిస్తారు. నేను చాలా రోజుల క్రితం ఒక మాట అడిగిన టిఆర్ఎస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ టిఆర్ఎస్ శాఖ అని ఒకటి పెట్టింది, దానికి ఒక ఆయన అధ్యక్షుని పెట్టింది. గవర్నమెంట్ చాలా చదువుకున్నాడు ఆయన, ఆయనంతా ఎవరు చదువుకోలేదు. ఆయన ఉద్యోగం విడిచిపెట్టి వచ్చింది, సర్కారు పనులు వదిలేసి వచ్చి ఆయన వచ్చి తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ లో పునరుద్ధరిస్తారు. మియాపూర్లో 100 ఎకరాలు కబ్జా పెట్టుకున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ శాఖకు అధ్యక్షుడు. ఇంకొక ఆయన తీసుకుపోయి మహారాష్ట్రకి ఇన్ఛార్జ్ చేసాడు. ఎలక్షన్ వస్తూనే మహారాష్ట్రలో ఇన్ఛార్జ్ అని ఈయన కొడుకోటి బిడ్డకోటి అల్లుకోటి ఇచ్చింది దాదాగా అన్న కొడుకుని తీసుకుపోయి ఇంకో రాష్ట్రానికి ఇన్ఛార్జ్ చేసింది. మహారాష్ట్రలో కబ్జాలు చేసుకుంటామని బీఆర్ఎస్. ఇట్లా ఒకరు వీళ్ళు చేసిన కబ్జాల గురించి నిజంగా రేవంత్ రెడ్డి గారికి నేను సిన్సియర్గా చేస్తున్నటువంటి ఒక సూచన, కేటీఆర్ ని టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుల్ని కాపాడాలనేటువంటి ఉద్దేశం మీకు లేకపోతే హైకోర్టు ఆర్డర్లు, జడ్జిల లేఖలు, ప్రభుత్వాలు ఇచ్చినటువంటి తీర్పులు, ఎన్జిటిలో వచ్చినటువంటి ఆర్డర్స్ అన్నింటినీ హైడ్రా ముందు పెట్టి నిర్దాక్షిణ్యంగా ఈ భాగ్యనగరంలో వరద వచ్చినా వానొచ్చినా ఏ వచ్చినా నాలాగానే ఉంటుంది, రోడ్డు లాగానే ఉంటుంది అనే రీతి లోపల ఎంక్రోచ్మెంట్స్ అన్నింటినీ కొట్టేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ఒకవేళ త్రిబుల్ 1 లో బఫర్ జోన్ లో FTL లో ఉన్న భూములు మీకు కనబడకపోతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ చూస్తే మీకు ఆ చెరువుల సంఖ్య, FTL సంఖ్య కనబడుతుంది. దయచేసి ఒకసారి వాటి అన్నింటినీ బయటకు తీయాలని, ఈ కూల్చివేతలు ఒక ఇన్కన్వెన్షన్ మీద చేసి హీరో మీద చేసిరని, రేపు మాపు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో పోతే మల్లారెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యే కదా అని ఇట్లా మాట్లాడద్దు కేటీఆర్ గారు. మల్లారెడ్డి గారు కట్టిన, అనురాగ్ రెడ్డి గారు కట్టిన, రఘునందన్ రెడ్డి కట్టిన, మురళీధర్ రెడ్డి గారు కట్టిన చేయాల్సింది ఏంటి? చెరువులో కడితే కూలగొట్టని పాపానికి శిక్ష చేయాలంటే కేటీఆర్ చేయాలి. ఫస్ట్ అర్జెంట్ గా అరెస్ట్ చేయాల్సింది, మొదటి ముద్దాయిని చేయాల్సింది ఈ చెరువుల ఆక్రమణలకు అన్నిటికీ ఎవరంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా 10 సంవత్సరాలు పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తాను.